మీరు లోన్ డిఫాల్ట్ చేసినప్పుడు రికవరీ ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చి మీ మీద ప్రెషర్ ని క్రియేట్ చేస్తున్నారా? ఆర్బీఐ ఇలాంటి రికవరీ ఏజెంట్స్ కోసం న్యూ రూల్స్ ని తీసుకురానుంది. అకౌంట్ ని ఫాలో చేయండి, అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్, స్ట్రిక్ట్ కాలింగ్ హవర్స్. రికవరీ ఏజెంట్స్ మనకి ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 లోపల మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్, ప్రైవసీ. మీ లోన్ డీటెయిల్స్ అనేవి ఆర్ రీపేమెంట్ డీటెయిల్స్ అనేవి మీ ఫ్రెండ్స్ తో కానీ మీ రిలేటివ్స్ తో కానీ ఆర్ మీ నైబర్స్ తో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిస్కస్ చేయకూడదు, షేర్ చేయకూడదు. థర్డ్ వన్, రిటర్న్ నోటీస్. మీ వర్క్ ప్లేస్ ని కానీ లేదా మీ ఇంటిని కానీ రికవరీ ఏజెంట్ విజిట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీకు రిటర్న్ నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీ హౌస్ ఆర్ వర్క్ ప్లేస్ ని విజిట్ చేయాల్సి ఉంటుంది. నో డిజిటల్ హరాస్మెంట్. మీ ఫోన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్స్, మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సెస్ చేయడానికి వీలు లేదు. ఫిఫ్త్ వన్, ట్రాన్స్పరెన్సీ. మీ అకౌంట్ యొక్క అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి, పెనాల్టీ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ రియల్గా ఇవన్నీ ఫాలో అవుతారంటే ఆర్బీఐ వీటన్నిటిని కూడా అక్టోబర్ 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తుంది. ఒకవేళ ఏజెంట్ మీ మీద అబ్యూసివ్ లాంగ్వేజ్ ని యూస్ చేసినా ఆర్ టైమింగ్స్ దాటి మీకు కాల్ చేసినా లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కి మీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా కానీ మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ప్రతి బ్యాంక్ కూడా ఇంకటి నుంచి ఒక గ్రీవెన్స్ సెల్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మీరు ఆర్బీఐ గ్రీవెన్స్ సెల్ లో కూడా కంప్లైంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ పేజ్ ని ఫాలో చేయండి అండ్ అలానే ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.